బాలుడు పడి ఉన్నాడు. నేను నడిచి వెళ్ళాను. అతడు అరగంట క్రితం మరణించి అక్కడ పడి ఉన్నాడు. మీరు దానిని పుస్తకంలో చదివారు. నేను అక్కడి నుండి దూరంగా నడుచుట మొదలుపెట్టాను. ఏదో వారు చేతులు వేసినట్లయినది. నేను వెనక్కి తిరిగి అది ఏమిటి అని ఆలోచించాను. నేను మరలా చూశాను. నేను అనుకున్నాను, ఒక్క నిమిషం ఆగము. నేను బైబిల్లో ఉన్న కాగితం చూశాను మరియు అది జరుగుతుంది. 9 సంవత్సరాల వయసు ఉన్న ఒక చిన్న బాలుడు అతడొక కారు ప్రమాదంలో మరణించును. అక్కడ ఆకుపచ్చ రంగులో పొడవైన చార్లు గల రాళ్లు కుప్పగా ఉంటాయి. అక్కడ కారు ధ్వంసమైపోయి రోడ్డుకు అడ్డంగా పడి ఉంటుంది. అతడు అలా పైకి చిన్న మేజోళ్లు వేసుకుని ఉన్నాడు. తల వెంట్రుకలు కత్తిరించి ఉన్నవి. అతడి చిన్న కన్నులు వెనక్కి తిరిగి ఉన్నాయి. అతని శరీరంలోని ఎముకలు విరిగి ఉండును. నేను చూశాను. నేను అనుకున్నాను, ఓ దేవా. నేను చెప్పాను, మీరందరూ ఊరకుండుడి. అక్కడ నగరు మేయరు నిలబడి ఉన్నాడు. నేను అన్నాను, ఆ అబ్బాయి 2 నిమిషాలలో లేచి తన కాళ్ళ మీద నిలబడినట్లయితే నేను ఒక అబద్ధ ప్రవక్తను. నన్ను ఫిన్లాండ్ నుండి వెళ్ళగొట్టండి. నిశ్చయంగా. కానీ అతడు లేచినట్లయితే మీరు మీ జీవితములను క్రీస్తుకు సమర్పించండి. సరేనా? వారు నిశ్చలంగా నిలబడ్డారు. నేనిట్లు చెప్పాను, పరలోకపు తండ్రి, ఆ సముద్రపు ఆవలిన 2 సంవత్సరాల క్రితం ఈ చిన్న బాలుడు ఇక్కడ పడి ఉంటాడని నీవు చెప్పావు. అక్కడ సహోదరుడు మూర్ మరియు సహోదరుడు లిండ్సే ఉన్నారు. వారు దానిని చూస్తున్నారు మరియు ప్రతి చోట వారు దానిని బైబిల్లో వ్రాసుకున్నారు. మరియు దేశవ్యాప్తంగా వేల కొలది బైబిళ్లలో అది వ్రాయబడినది. అది ఏమైనది? ఒక సంపూర్ణత. ఏమి జరుగుతుందో అని తండ్రి చూపించాడు. అక్కడ అసలు భయమే లేకుండా అక్కడ నిలబడ్డాను. ఖచ్చితంగా, నిశ్చయంగా అతడు లేస్తాడు. సరిగ్గా అక్కడ ఫిన్లాండులో రాత్రులు వేలాది మంది ప్రజలు వచ్చారు మరియు కొందరిని బయటకు పంపి నన్ను మాట్లాడనిచ్చారు. వారిని బయటకు పంపి మరియు వేరే వారిని లోపలకు పంపవలసి వచ్చెను. దానంతటితో అతడు అక్కడ నిలబడ్డాడు. ప్రజలు నన్ను ప్రేమించారు మరియు స్వస్థతలు జరుగుటను వారు చూశారు. కానీ ఒక బాలుడు చనిపోయి అక్కడ పడి ఉన్నాడు. సంపూర్ణత అంటే ఏమిటి? ఆ దర్శనము. తండ్రి చేయమన్న దానినే నేను చేయుచున్నాను. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను అతడు కూడా చేయును. అక్కడే మీ సంపూర్ణత ఉన్నది. నేను చెప్పాను, మరణమా, నీవు ఇక ఎంత మాత్రము అతన్ని పట్టుకోలేవు. దేవుడు పలికి ఉన్నాడు, తిరిగి రమ్ము, అతడిని విడిచిపెట్టుము. మరియు ఆ చిన్న పిల్లవాడు పైకి లేచాడు. చుట్టూ ఈ విధంగా చూశాడు. ప్రజలు మూర్ఛిల్లిపోయారు. అంతా జరిగినది. అది అక్కడ ఉన్నది. సరిగ్గా అక్కడే ఆ నగరు మేయరు చేత లేదా ప్రభుత్వ నోటరీ చేత సంతకం చేయబడి ఉన్నది. అది నిజము. అది ఏమిటి? ఒక సంపూర్ణత. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నా Let us remain standing now for